కన్స్ట్రెయిన్ వల్ల మనం వీడియో కంప్లీట్ చేయలేకపోయాం. సో, దీని కంటిన్యూషన్ మనం ఇప్పుడు చేద్దాం. సో, సపోజ్ మనం ఇన్‌ఫ్లేషన్ అండ్ సేవింగ్ అండ్ ఎఫ్‌డికి చూద్దాం. ఓకే. సో, సపోజ్ మీ సేవింగ్ అకౌంట్‌లో 10,00,000 ఉంది. ఎఫ్‌డి అకౌంట్‌లో 10,00,000 ఉంది. అండ్ ఓకే. అండ్ మీ 10,00,000 ఇన్‌ఫ్లేషన్ తర్వాత ఎలా చేంజ్ అవుతుందో మనం చూద్దాం. ఓకే. సో, ఫస్ట్ మనం సేవింగ్ అకౌంట్‌ది చూద్దాం. సో, సేవింగ్ అకౌంట్‌లో మనం జస్ట్ 5 ఇయర్స్ చూద్దాం. సేవింగ్ అకౌంట్‌లోనే ఇప్పుడు మీకు 2.5% కంటే ఎక్కువ ఉండదు. సో, మాక్సిమం 2.5 పట్టుకున్నాం. 5 ఇయర్స్. ఓకే. అండ్ మీ 10,00,000 5 ఇయర్స్ తర్వాత సేవింగ్ అకౌంట్‌లో ఉంటే ఎంత అవుతది? 11,31,408. సో, మీరు అనుకుంటున్నారు వావ్! 10,00,000 11,00,000 అయిపోయింది. వెరీ గుడ్. బట్ అదే మీ ఎఫ్‌డిలో ఉంటే సో, ఎఫ్‌డి రేట్ ఇప్పుడు మాక్స్ టు మాక్స్ 6.5 దానికంటే ఎక్కువ లేదు. ఓకే. 5 ఇయర్స్ మీకొచ్చింది ఎఫ్‌డిలో 5 ఇయర్స్ ఉంటే మీ డబ్బులు 10,00,000 13,70,086 రూపీస్. ఓకే. నౌ ఇప్పుడు మీరు ఎందులోని పెట్టలేదు. ఇన్‌ఫ్లేషన్ అంటే 5 ఇయర్స్ తర్వాత 6% ఇన్‌ఫ్లేషన్ 5 ఇయర్స్ తర్వాత ఈ 10,00,000 వాల్యూ నార్మల్‌గా అంటే ఇంత రేట్లు పెరిగిపోతున్నాయి. 5 ఇన్‌ఫ్లేషన్ మనం పట్టుకుంటే. సో, ఈ 10,00,000 ఇన్‌ఫ్లేషన్ 5 ఇయర్స్ తర్వాత ఇన్‌ఫ్లేటెడ్ వాల్యూ 13,38,000 అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ సేవింగ్ అకౌంట్‌లో ఉంచుకుంటే మీరు డబ్బులు డెప్రిషియేట్ చేశారు. అంటే జస్ట్ ఇమాజిన్ చేయండి. మీరు అనుకుంటారు మీకు 11,00,000 వచ్చిందని. బట్ కాదు. ఈ 11,00,000 5 ఇయర్స్ తర్వాత మీరు చూసుకుంటే మీరు ఫస్ట్ 10,00,000 ఎంత కొనగలిగారో ఇప్పుడు 11,00,000 అని అంత రాదు. బికాజ్ ఆ 10,00,000 వాల్యూ 13,00,000 అయిపోయింది. అంటే మీకు ఇంకా 2,00,000 ఎక్స్ట్రా కావాలి. సో, సేవింగ్ అకౌంట్ ఆప్షన్ అంటే వెరీ వెరీ రాంగ్. ఓకే. ఎఫ్‌డి చూద్దాం. చాలా మంది అనుకుంటారు ఎఫ్‌డి బెస్ట్ అని. బట్ ఇప్పుడు మనం ఇన్‌ఫ్లేటెడ్ వాల్యూ ఓకే. అంటే ఎఫ్‌డి వాల్యూ మైనస్ ఇన్‌ఫ్లేటెడ్ వాల్యూ అంటే మీరు 5 ఇయర్స్ కష్టపడి ఎఫ్‌డిలో పెట్టినా సరే మీరు జస్ట్ 31,861 రూపీసే ఎర్న్ చేశారు. బికాజ్ ఇది మీకు ఇన్‌ఫ్లేషన్. ఇది మీకు వచ్చింది. సో, అంటే ఇన్‌ఫ్లేషన్ కంటే జస్ట్ మీరు 31,861 రూపీస్ బీట్ చేశారు. సో, మీరు ఒకసారి ఆలోచించండి ఎఫ్‌డి ఎంత వరకు కరెక్ట్ అని. సో, మనకి ఈ ఎగ్జాంపుల్ చూసిన తర్వాత ఒక పాయింట్ అయితే క్లియర్ అయిపోయింది. మనం ఫైనాన్షియల్ గోల్ ప్లాన్ చేసినప్పుడు మనకి ఇన్‌ఫ్లేషన్‌ని కన్సిడర్ చేసుకోవాలి. బికాజ్ మనం ఇన్‌ఫ్లేషన్ కన్సిడర్ చేయకపోతే మనం అనుకుంటున్నాం వెల్త్ బిల్ట్ అవుతుందని. బట్ మనకి డబ్బులు వచ్చిన టైంలోని అది మనకి ఈక్వల్ టు ఇన్‌ఫ్లేటెడ్ వాల్యూ ఆర్ లెస్ దెన్ ఇన్‌ఫ్లేటెడ్ వాల్యూ. సో, మనం ఈ రోజు ఏం పర్చేస్ చేస్తున్నామో 5 ఇయర్స్ తర్వాత ఒకవేళ మనం కరెక్ట్ ఇన్‌స్ట్రుమెంట్‌లో పెట్టకపోతే 5 ఇయర్స్ తర్వాత అదే సేమ్ ప్రొడక్టే కొంటాం. మనకి వెల్త్ బిల్డ్ అవ్వట్లేదు. మన అమౌంట్ ఇంక్రీజ్ అయినట్టు కనిపిస్తుంది కానీ మనకి రియల్‌గా వెల్త్ అయితే క్రియేట్ అయినట్టు కనిపించట్లేదు. బికాజ్ ఏ హౌస్ మీకు ఈరోజు 1 crore లో ఉందో 5 ఇయర్స్ తర్వాత అది 2 crores అయిపోతుంది. మీరు ఐ మీన్ ఇలాంటి ప్రాబ్లమ్ చాలా మంది ఫేస్ చేసి ఉంటారు. లాస్ట్ ఇయర్ కొంటే బాగున్ను బికాజ్ ఎవ్రీ ఇయర్ అది డబుల్ ట్రిపుల్ అయిపోతుంది. బికాజ్ ఇన్ఫ్లేషన్ అనేది చాలా హై. కన్స్ట్రక్షన్ అని ఎడ్యుకేషన్ లో చూసుకున్న మీరు 10% అని దరిదాపు 10% మీరు ఎడ్యుకేషన్ లో చూడండి ఈ ఎవ్రీ ఇయర్ 10% హైక్ ఉంటుంది. సో, ఇవన్నీ కన్సిడర్ చేసుకొని మనం ఇప్పుడు మన ఇన్ఫ్లేషన్ ఎలా బీట్ చేయాలి? మనం నెక్స్ట్ వీడియోలో ఇదే ఇంట్రెస్టింగ్ టాపిక్ డిస్కస్ చేద్దాం. ఇన్ఫ్లేషన్ ని బీట్ చేయాలంటే ఏం చేయాలి? ఐ హోప్ మీకు ఈ సిరీస్ ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది. ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తే వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ మనం మంచి వీడియోతో కలుద్దాం. అంటిల్ దెన్ బై బై. టేక్ కేర్.